మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. భక్తితో అంటే ఊరికే తులసి దళాలతో పూజ చేయడం, లేకపోతే ఈశ్వరుడికి సేవలు అనడం, పూజా మందిరంలో కూర్చుని పూజ చేస్తూ ఉండడం, స్తోత్రాలు చదువుతూ ఉండడం కాదు భక్తి అన్న మాటకు అర్థం. విస్తృత పరిధిలో భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం, అదే భక్తి అన్న మాటకు అర్థం. రోజు రాత్రి తండ్రి గారు పడుకున్నప్పుడు తండ్రి గారి కాళ్ళు పట్టి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తండ్రి గారికి అప్రతిష్ట తెచ్చే పనులు చేసిన వాడు చిన్న కొడుకు. రోజు తండ్రి గారికి రాత్రి కాళ్ళు కూడా పట్టకపోయినా, నాన్నగారండి మంచినీళ్ళు తాగుతారా అని ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి నాన్నగారి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి గారి గౌరవం ఇనుమడించేటట్టుగా బ్రతికినటువంటి వాడు పెద్ద కొడుకు. తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎవరి మీద సంతోషం ఉంటుంది? తన కాళ్ళు పడుతున్నాడు, తనకి కుర్చీ వేస్తున్నాడని రెండో వాడిని ప్రేమిస్తాడా? చిచి, వీడు బయటికి వెళ్ళి వీడు ప్రవర్తించే ప్రవర్తనకి నైను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి అని బాధపడతాడు. తన కాళ్ళు పట్టకపోయినా తనకి నిరంతరం వచ్చి కూర్చుని ఆయనకి సేవలు చేయకపోయినా తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికేటటువంటి కొడుకుని చూసి ఆయన వల్ల తనకి పేరు వస్తే, ప్రఖ్యాతి వస్తే దానికి తండ్రి సంతోషిస్తాడు. భక్తి అన్న మాటకు అర్థం ఈశ్వరుని చేత మనకు అందియబడినటువంటి వేదము మనని ఎలా బ్రతకమందో అలా బ్రతకడమే భక్తి. తప్ప మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలా చేసేసి ఈశ్వరుడికి 2 అగరత్తుల దగ్గర 8 అగరత్తులు, 2 పువ్వుల దగ్గర 20 పువ్వులు, 3 పళ్ళు పెట్టవలసిన చోట 30 పళ్ళు నైవేద్యం పెట్టడం భక్తి కాదు. ఈశ్వరుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడం భక్తి. ప్రహ్లాదుడు అలా జీవించాడు, హిరణ్యకశిపుడు అలా జీవించలేదు. అందుకే ఆయన తపస్సు ఆయన్ని రక్షించదు. ఈయన ఏ తపస్సు చెయ్యక్కర్లేదు, ఈయన భక్తి ఇన్ని కాపాడుతుంది. ఈ భక్తి అన్న మాటకి ఈశ్వరుడు ఎక్కడ లొంగిపోతాడో అప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకొని వస్తాడు. దాని ప్రధాన ప్రయోజనం హిరణ్యకశిపుడిని సంహరించడం కాదు. ఆయన ఎలా వస్తే హిరణ్యకశిపుడు చచ్చిపోతాడో ఆయన వరం కోరినప్పుడే ఈశ్వరుడికి తెలుసు. పగలు కాదు, రాత్రి కాదు, అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, పైన కాదు, కింద కాదు, తన తొడల మీద, నరుడు కాదు, మృగం కాదు, నరసింహావతారం, బతికున్నవి కాదు, మరణించినవి కావు, పెరుగుతుంటే బతికున్నాయి, కోసేస్తే బాధ లేదు, గోళ్ళు. కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం. ఇది తెలుసుకోలేనంత అమాయకుడు శ్రీ మహావిష్ణువు గారు, ఆయనకి తెలుసు ఇలా చంపేయించాలి. కానీ అలా ఆయన ఎప్పుడు మారాడు? అది అవతారం అంటే. అది మీరు పట్టుకోవలసి ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగితే మీ భక్తి